శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. భండాసురుని దగ్గర ఉన్న సైన్యం మహాపరాక్రమంతో లోకాలను భయపెట్టే సైన్యం. ముందు ఆ సైన్యం పని పట్టడానికి అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు ప్రయత్నం మొదలుపెట్టాయి. ఆ శక్తులకు నాయిక నకులిని దేవి. ఈ శక్తులు భండ సైన్యాన్ని చంపే పని మొదలుపెట్టగా అమ్మవారు ఆ శక్తుల పరాక్రమానికి బ్రహ్మానందం పొందినది. తిథులకు అధిష్టాన దేవతలు కొందరు ఉన్నారు. వారి పేర్లు నిత్యాదులు. వీరు మహాపరాక్రమం గల దేవతలు. పాడ్యమి మొదలుకుని పూర్ణిమ లేదా అమావాస్య వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాత్రి. ఇవి అమ్మవారి ఆత్మశక్తులు అవటం వల్ల వీటికి ఎప్పుడూ ఉత్సాహమే ఉంటుంది. అందుకే భండాసురునితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు వీరిని పంపింది. వీరి పరాక్రమంతో విజృంభణను చూసి అమ్మవారు ఉత్సాహం పొందింది. భండుడు పూర్తిగా కామవాసనలతో కూడిన శరీరం ధరించిన రాక్షసుడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పంచాంగ శుద్ధి లేని కాలంలో శుభకార్యాలు చేయకూడదు. మరి ఏ కాలంలో ప్రయాణం చేయటం మంచిది కాదు అనగా గురువుల వ్యాఖ్యానం, కలియుగంలో ఏ యుగంలో అయినా పంచాంగ శుద్ధి లేని కాలంలో, దగ్ధయోగ కాలంలో ఎందుకు ప్రయాణం చేయకూడదు? ఈ కాలంలో వీర పరాక్రమం గల నిత్యాదులు అనే దేవతలు క్రోధావేశంతో లోక సంచారం చేస్తూ ఉంటారు. పంచాంగ శుద్ధి లేని కాలంలో, దగ్ధయోగ కాలంలో తప్పనిసరి అయి ప్రయాణం చేయవలసి వస్తే అప్పుడు ఏం చేయాలి? తప్పనిసరి అయి ప్రయాణం చేయవలసి వస్తే నిత్యాది దేవతలను శరణు కోరాలి. అప్పుడు శుభం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్ధత.